వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. ప్రకాశం జిల్లా టంగుటూరులో గంజాయిని ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 3 నిందితులను టంగుటూరు టోల్ గేట్ వద్ద పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 11 లక్షల విలువ చేసే 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ హజరత్తయ్య మాట్లాడుతూ గంజాయి అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ నిందితులు మైసూరుకు చెందిన వారుగా గుర్తించామన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. రమణ ఇంకొక రమణ రాని మీడియా సోదరులతో గ్రూప్ లో తీసుకుంటే వీడియో కూడా అనిపించడంలో మేమే పెడతామా అది పక్కన. ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు. గౌరవనీయులు మా ప్రియతమ ఎస్పీ గారి అయినటువంటి జయ దామోదర్ సార్ గారి ఎస్పీ పరీక్షల్లో మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మాకు వచ్చినటువంటి సమాచారం బట్టి మార్నింగ్ నేను మరియు టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు వాళ్ళ సిబ్బందితో మన యొక్క టోల్ గేట్ కి ఒంగోలు వైపు నుంచి గంజాయి వస్తుందని చెప్పి ఆటోలో ఇన్ఫర్మేషన్ అవ్వడం. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఆ సిబ్బందితో తనకి ఆటోలో ఇక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక 2 ఆటో నెంబర్ KA 45A 3514 KA 41D 5335 అనే ఆటోలని కొట్టుకున్నటువంటి అంటే చర్చ చేస్తున్న సందర్భంలో దాంట్లో నాగరాజు కునిగల్ రంగప్ప తండ్రి రంగప్ప 35 years బాలాజీ గారు ఇతను బెంగళూరు అతను, అలాగే గొర్రె గంగనాయుడు తండ్రి లోకరాజు, అలాగే పెంచిన వారి రవీణ రవికుమార్ తండ్రి రేవణ, వీరంతా కర్ణాటక. గొర్రె గంగనాయుడు వచ్చి అనకాపల్లి జిల్లా. వీరి యొక్క ముగ్గురు దొరకడం జరిగింది. వీరి యొక్క ఆటోలను మేము చర్చ చేసే సందర్భంలో మీరు విచారించిన సందర్భంలో గంజాయి ఉందని చెప్పారు. ఆ యొక్క ఆటోను చర్చ చేస్తే అందులో 21 కేజీలు గంజాయి, సుమారు 10 ప్యాకెట్లు తూకం మీద 21 కేజీస్ దాకా గంజాయి దొరకడం జరిగింది. వీరందరూ కూడా అరెస్ట్ చేసి తదుపరి కోర్టులో ప్రొడ్యూస్ చేసి చట్టపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాగా పకడ్బందీగా చేసినటువంటి నాగమల్లేశ్వరరావును, మా సిబ్బందిని, నన్ను మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది.